హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అఫీఫాస్ యాక్ట్ కిచెన్. ఇవాల్టి స్పెషల్ ముస్లిం స్టైల్ కొబ్బరి పాలతో బగారా రైస్. చాలా సింపుల్ అండ్ టేస్టీగా చేసేయచ్చు. ఈ రైస్ దేంతో అయినా సరే సరైన జోడీనే. మటన్, చికెన్, మిర్చి కసాలన్, బగారా బేగన్, గోంగూర ఇంకా దేంతో అయినా చాలా చాలా బాగుంటుంది. సో సింపుల్ బట్ టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ ఇందులోకి కావాల్సిన వెజిటేబుల్స్ ని కట్ చేసుకోండి. నేను ఇక్కడ కొబ్బరి పాల కోసం ఓ టెంకాయ తీసుకున్నాను. ఓ గిన్నెలో 1 కేజీ వరకు నార్మల్ బియ్యాన్ని కడిగి ఓ అరగంట నానబెట్టుకోండి. కుక్కర్లో ఆయిల్ని వేసి వేడి అయ్యాక బిర్యానీ మసాలాలు వేసుకోండి. ఆనియన్స్ వేసి కొంచెం ఉప్పు వేయండి. ఉప్పు వేయడం వల్ల ఆనియన్స్ త్వరగా మెత్తబడతాయి. ఓ 4 పచ్చిమిర్చి చీలికలు వేసి ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపండి. ఇంట్లో ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా ఉంటేనే రైస్కి మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇవి మంచిగా వేగాక ఇందులో ముందుగా నానబెట్టుకున్న ఫ్రోజన్ పీస్, అదేనండి పచ్చి బఠానీలు, టమాటాలను వేసి కొంచెం మెత్తబడనివ్వండి. ఇప్పుడు టేస్ట్కి తగ్గ కారం వేసి ఓ 2 నిమిషాలు బాగా కలపండి. సన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీర, పుదీనాను వేసుకోండి. ఓ కప్పు వరకు పెరుగు వేసి మంచిగా ఆయిల్ బయటికి వచ్చేంత వరకు కలుపుకోండి. ఇప్పుడు ఒకసారి టేస్ట్ చూసుకొని రుచికి తగ్గ ఉప్పు యాడ్ చేసుకోండి. కప్పుకి 2 కప్పుల కొలతతో నీళ్లు తీసుకోండి. ఇక్కడ నేను సగం నీళ్లు, సగం కొబ్బరి పాలు తీసుకున్నాను. ఈ ఎసరులో నానబెట్టుకున్న బియ్యం వేసి బాగా కలపండి. కొబ్బరి పాలని వాడడం వల్ల బగారా రైస్ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఈ కొబ్బరి రెగ్యులర్గా తీసుకుంటే ఎస్పెషల్లీ చిన్నపిల్లలకు బ్రెయిన్ డెవలప్మెంట్కి బాగా యూజ్ అవుతుంది. 2 టేబుల్ స్పూన్ల లెమన్ జ్యూస్ని వేసి బాగా మిక్స్ చేయండి. ఇక కుక్కర్ మూత పెట్టి 2 విజిల్స్ రానిచ్చి స్టవ్ ఆపి ఓ పావు గంట పక్కన పెట్టండి. పావు గంట తర్వాత మూత తీసి చూస్తే చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఎస్పెషల్లీ దీని అరోమా ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. చాలా సింపుల్ బట్ టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఓసారి తప్పకుండా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. ఈ టేస్టీ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.